పరిశుద్ధ వాక్యము నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. ఇక్కడ మనం చూస్తున్నాం, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం సమీపిస్తే మనం చేయవలసింది ఏంటండి? మారు మనసు పొందాలి. 6 అయినా 100 అయినా నేను మారను అని అనుకుంటే రాజ్యమునకు మన వారసులం కాము. ప్రైజ్ ది లార్డ్. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, వాక్యాన్ని ఉన్నట్టు మనం అర్థం చేసుకుంటున్నామా? మనలో ఆ కమిట్మెంట్, ఆ సమర్పణ, ఆ తగ్గింపు వెంటనే జరుగుతుంది. అది లేని ఒక భావం మనలో ఉన్నదనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్. మీ టెస్ట్ మీరే చేసుకోండి. దేవుని వాక్యం వినుచున్నప్పుడు నా జీవితం అవును ప్రభువా నేను మారవలసినదే అని అంతరాత్మ నన్ను ఒప్పింప చేస్తే దట్ ఈస్ రైట్ స్పిరిట్. ఈరోజు నాతోనే మాట్లాడాడు, మరి నీతో కాకుండా ఇంకెవరితో మాట్లాడతావు? నా ముందు కూర్చున్నా మీతో నేను మాట్లాడకుండా ఆఫ్రికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతామా? లేదు. నాతోనే మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా అని చెప్పడం వేరు, నాతో మాట్లాడిండు అని అనుకోవడం వేరు. నేను సహజంగా ప్రసంగం చేస్తున్నప్పుడు అటెంటివ్గా ఎవరు ఉంటారో వారిని తరచుగా చూస్తూ ఉంటాను. అప్పుడు కొంతమందికి ఎలా అనిపిస్తుంది, ఈరోజు మొత్తం నాతోనే చెప్పాడు. అర్థమైందా? అటెంటివ్గా దేవుని వాక్యం వినే వ్యక్తిని మనం తరచుగా చూస్తూ మాట్లాడితే వాళ్ళ మనసులో ఏమున్నదంటే, ఎవరిని చూడక నాతోనే చెప్పిండు అన్నీ. ఇక ఇంటికి పోయి నిద్ర పోగొట్టుకుంటాడు, ప్రార్థన పోగొట్టుకుంటాడు, బోధన పోగొట్టుకుంటాడు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు, కన్ఫ్యూషన్లో ఉంటారు. అందుకే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా ఎవరిని చూడకుండా ఉండడానికి. ర్యాండమ్. నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుడు తన వాక్యం మనకు బోధించుచున్నప్పుడు రిసీవ్ చేయడానికి ఉన్న ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ. ఈరోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాలో ఉన్న మస్ట్ కరుగ తీస్తున్నందుకు స్తోత్రం. నా జీవితాన్ని నేను మార్చడానికి నువ్వు నాకు సహాయపడుచున్నందుకు స్తోత్రం అని చెప్పి ఒక రిసీవింగ్ స్పిరిట్ మనలో ఉంటే మన జీవితం ధన్యమవుతుంది. దేవుడు మనల్ని మార్చేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఐఎమ్ సంథింగ్ అనే యాటిట్యూడ్ మీలో వచ్చిందనుకో, అది దేవుని నుండి వచ్చింది కాదు అని గుర్తుపెట్టుకో సుమా. అది నీలోనికి వచ్చినది అపవాది ద్వారానే. వాడు నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రజలందరికన్నా నీవే బెస్ట్ అని నిన్ను నమ్మించి మోసం చేస్తాడు. వాక్యాన్ని రిసీవ్ చేయకుండా చేస్తాడు, వాళ్ళకే పాస్ ఆన్ చేస్తారు. అది జరగకూడదు మన జీవితంలో. లార్డ్ థ్యాంక్ యూ, యూ స్పోక్ టు మీ టుడే. ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై యాటిట్యూడ్. ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. నేను నీ వాక్యమును అంగీకరిస్తున్నాను, అది నా జీవితంలో అద్భుతమైన మార్పు కలుగ చేస్తుందని నేను నమ్ముచున్నాను. నీ రాజ్యమును నేను వెతుకుచున్నాను ప్రభువా. దేవుని రాజ్యం ఆహారం కాదు, పానీయం కాదు. ఆయన రాజ్యం నీతిని గూర్చిన అవగాహన మనకు కలుగజేయడమే, పరిశుద్ధతను గూర్చిన జ్ఞానం మనకు కలుగజేయడమే. దేవుని రాజ్యంలోనికి మనం అడుగు పెట్టగా మనలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు మనల్ని విడిచిపెట్టును, మనలో ఉన్న అపవిత్రమైన కోరికలు మనల్ని విడిచిపెట్టును. దేవుని రాజ్యంలోనికి మనం అడుగు పెట్టగా మనలని మనం దేవునికి సరెండర్ చేయడానికి పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటువంటి ఒక ధన్యత మన జీవితంలో మనం పొందాల్సినటువంటి అవసరత ఉంది.